హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకేఆర్. వరలక్ష్మి వ్రతం రోజు శుక్రవారం ఉదయాన్నే ఇలా గుమ్మం ముందైతే అష్టదళ పద్మాల ముగ్గు అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అలాగే ద్వారలక్ష్మి పూజ కూడా చేసుకున్నాను. ఇంకా వచ్చేసి అమ్మవారిని అయితే ఇలా డెకరేషన్ చేసుకున్నాను. వెనక డెకరేషన్ కూడా సింపుల్గా అయితే ఇలా లోటస్ వాటితో అయితే చేశానండి. ఇక్కడ వచ్చేసి ప్రతి ఇయర్ అమ్మవారికి అయితే 2 చీరలు తీసుకుంటాను. ఒకటి వచ్చేసి అమ్మవారి బొమ్మకైతే ఇలా కట్టిస్తాను. ఇంకొకటి వచ్చేసి కలశం ముందైతే పెట్టుకుంటాను ఫ్రెండ్స్. అమ్మవారికి ఎంతో ఇష్టమైన చామంతి గులాబీల మాల అయితే వేసుకున్నాను. అలాగే నాకైతే అష్టలక్ష్మి వెండి కలశం ఉంది ఫ్రెండ్స్. అది కూడా పూజలో పెట్టేసి పూజ చేసుకున్నాను. ఇంకా అమ్మవారి వెండి విగ్రహాలు, ఏనుగులు, సీతారాముల స్వామి, అలాగే లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి ఇవి కూడా పూజలో పెట్టేసి పూజ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఇంకా అమ్మవారికి అయితే 9 రకాల నైవేద్యాలు అయితే చేసుకున్నాను. నైవేద్యాలు చేసేటప్పుడు వీడియో తీయడం కుదరలేదు ఫ్రెండ్స్. అలాగే పూజ చేసుకునేటప్పుడు కూడా వీడియో తీయలేదండి. అందుకే పూజ అంతా కంప్లీట్ అయ్యాక ఇలా వీడియో తీసి మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. 5 రకాల పండ్లు సమర్పించాను అమ్మవారికి. అలాగే రవ్వ లడ్డు స్వీట్స్ తెప్పించాను. ముత్తైదులకు ఇవ్వడానికి జాకెట్ ముక్కలు, పసుపు కుంకుమ, అట్టి పండ్లు, తమలపాకులు, ఒక్కలు, ఖర్జూర పండ్లు కూడా రెడీ చేసుకున్నాను. ఇంకా వచ్చేసి అమ్మవారికి డ్రై ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టమని అవి కూడా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఆ అమ్మవారు అయితే చిల్లర అంటే చాలా ఇష్టం అనేసి చిల్లర కూడా పెట్టేసుకున్నాను. కాయిన్స్ అయితే ప్రతి ఇయర్ మా వారైతే వరలక్ష్మి వ్రతానికి రూపుతో పాటు అమ్మవారిది ఏదన్నా ఒకటి గిఫ్ట్ అయితే కొనిస్తారండి. ఈ ఇయర్ వచ్చేసి కుబేర కూర్మ దీపాలు అయితే కొనిచ్చారు ఫ్రెండ్స్. ఎంతో హ్యాపీగా అనిపించింది. అవి కూడా పూజలో పెట్టేసి దీపాలు అయితే వెలిగించుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా అమ్మవారికి అయితే తాంబూలం సమర్పించి ఈసారి అయితే సింపుల్గా ఇలా పూజ అయితే చేసేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే ముత్తైదులకి వాయినాలు ఇచ్చేటప్పుడు కూడా వీడియో తీయడం కుదరలేదు. ఇక్కడ వచ్చేసి ఇంకా అమ్మవారికి ఇష్టమైన చిట్టి గాజులు, అలాగే పసుపు గవ్వలు, తామర పూసలు, గోమతి చక్రాలతో కూడా పూజ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ ఇయర్ అయితే చాలా సింపుల్గా చేసుకున్నాను. ప్రతి ఇయర్ గ్రాండ్గా చేసుకుంటాను. ఎందుకంటే ముందు రోజు ఊరు వెళ్ళాం ఫ్రెండ్స్. అందుకనే టైం సరిపోలేదు. ఇంకా ఇలా సింపుల్గా చేసేసుకున్నాను ఈ ఇయర్ అయితే. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.